మరి ఎవరి ప్రవక్త? ఆసాపు కీర్తన ఇది. ఆసాపు కీర్తన. యేసుక్రీస్తు వారు ఈ విధంగా వచ్చి ఉపమాన రీతిగా బోధిస్తారు అనేది ప్రవచనం ఎవరు ప్రవచిస్తున్నారు? ఆసాపు. అక్కడ ప్రవచించినట్లే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉపమాన రీతిగా బోధిస్తారు. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తు సంబంధిత ప్రవచనాలు అనే అంశం మీద ఇది 3వ భాగం. మొదటి భాగంలో యెషయా గ్రంథ ప్రవచనాలు, వాటి నెరవేర్పు. రెండో భాగంలో మీకా గ్రంథం, జకర్యా గ్రంథం, హోషేయ గ్రంథం ప్రవచనాలు, వాటి నెరవేర్పు చూసాం. ఈరోజు కీర్తనలో ఉన్న ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు అనే అంశం గురించి మనం మాట్లాడదాం. మొదటిగా తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం నిలిచి ఉన్న ఆ స్థలం వరకు వచ్చి ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును బోలమును కానుకలుగా సమర్పించిరి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనను పూజించి కానుకలను సమర్పించిరి. దీనికి సంబంధించిన ప్రవచనం 72వ కీర్తన 10-11లో ఈ విధంగా ఉంటుంది. తర్షీషు రాజులను ద్వీపము రాజులను కప్పము చెల్లించెదరు. తర్షీషు రాజులను ద్వీపము రాజులు కప్పము చెల్లించెదరు. శబారాజులను సేబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. మరి ఈ ప్రవచనం దీన్నేనని కనుగొనడం వల్ల టాలీ అవుతుందా? ఆ పై వచనాలు చూస్తే అవునో కాదో ఒకసారి తెలుస్తుంది. ఆ పై వచనాలు చూస్తే, ఆ 72వ కీర్తనలో ఉన్న పై వచనాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ఆ పై వచనాలలో అతని దినములలో నీతిమంతులందరూ వర్ధిల్లెదరు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం మొదలుకొని సముద్రం వరకు, ఎఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతం వరకు అతను రాజ్యము చేయును. అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. అతని శత్రువులు మన్ను నాకెదరు. అరణ్యవాసులు అతనికి లోబెడెదరు. మరి ఎవరి గురించి? అతని దినములలో నీతిమంతులందరూ వర్ధిల్లెదరు. అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. ఇది 72వ కీర్తనలోనే ఆ పైన కింద వచ్చినవి ఎవరి గురించి ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదారు. ఇప్పుడు టాలీ అవుతుందా? అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు కానుకలు సమర్పించారు దానికి, ఇక్కడ వీరు తర్షీషు రాజులను ద్వీపం రాజులను కప్పము చెల్లించేదారు అనేదానికి టాలీ అవుతుందా? శబారాజులను సేబారాజులను కానుకలు తీసుకొని వచ్చేదారు. ఖచ్చితంగా టాలీ అవుతుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన ప్రవచనం. జ్ఞానులు వచ్చి ఆయనను పూజిస్తారు లేదా మొక్కుతారు. దానికి సంబంధించిన ప్రవచనం 72వ కీర్తనలో ఉన్న 10-11 వచనాలు. అదే సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ విధంగా అంటారు, నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త ద్వారా చెప్పబడినట్లు ఇదంతా జరిగినని యేసుక్రీస్తు వారు ప్రవక్త చెప్పినట్లు జరిగినని ఆ విధంగా ఉపమాన రీతిగా బోధించను అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఉపమాన రీతిగా బోధిస్తారు అనే విషయం ప్రవక్త ఆల్రెడీ చెప్పేశారంట. ఈ విధంగా ప్రవచిస్తారు, అక్కడ ప్రవచించేశారు. ఈ విధంగా బోధిస్తారు ఉపమాన రీతిగా. అంటే ఆ 13వ అధ్యాయం మొత్తం మనం ఒకసారి చూసినప్పుడు విత్తన భావం, విత్తనానికి సంబంధించింది. మంచి పొదలో పండి, రాతి నేలను పండి, ముళ్ళ పొదలో పండి, ఆ తర్వాత మనిషి కుమారుడు, దేవదూతలు, నరకం, ఈ విధంగా వర్ణించి చెప్పడం, ఉపమాన రీతిగా వర్ణించి చెప్పడం అనేది మనం 13వ అధ్యాయం మొత్తం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అంటే యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఉపమాన రీతిగా చెప్తారని ఆల్రెడీ ప్రవక్త చెప్పినట్లు ఇదంతా జరిగిందంట. మరి ఎవరా ప్రవక్త? 78వ కీర్తన 2వ అధ్యాయం. 78వ కీర్తన 2వ అధ్యాయం. నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, పూర్వకాలపు గూఢ వాక్యములు తెలియజెప్పేదను. మరి ఎవరి ప్రవక్త? ఆసాపు కీర్తన ఇది. ఆసాపు కీర్తన. యేసుక్రీస్తు వారు ఈ విధంగా వచ్చి ఉపమాన రీతిగా బోధిస్తారు అనేది ప్రవచనం ఎవరు ప్రవచిస్తున్నారు? ఆసాపు. అక్కడ ప్రవచించినట్లే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉపమాన రీతిగా బోధిస్తారు. అర్థమైందా? ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో
నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడిమనెత్తెను. నాకు విరోధముగా తన మడిమనెత్తెను. నాతో కూడా భోజనం చేయవాడు. ఎవడి దద్దమ్మ? ఎవడి దద్దమ్మ? ఇస్కరియోతు యూద. ఈ దద్దమ్మ గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. ఇక 30 నాణాలు చెల్లిస్తాడు అని గత వీడియోలో చెప్పాను. ఈ 30 నాణాలు తీసుకుని ఆయన అప్పగిస్తాడు అనే ప్రవచనం ఆల్రెడీ ఉంది. ఆ ప్రవచనం గత భాగంలో చెప్పాను. ఇప్పుడు ఈయనతో కూడా భోజనం చేయవాడు ఆయనకు విరోధముగా తన మడిమనెత్తెను. ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రవచనం కూడా ఉంది. ఎక్కడుంది? 41వ కీర్తన 9వ అధ్యాయంలో నాతో కూడా భోజనం చేయవాడు తన మడిమనెత్తెను నాకు విరోధముగా. ఈ పనికిమాలిన గురించి కూడా ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువేసిన తర్వాత ఆ సైనికులందరూ ఆయన వస్త్రాల్ని ఒక్కొక్కరు 4 భాగాలుగా పంచుకుంటారు కదా. ఆయన వస్త్రాల్ని 4 భాగాలుగా పంచుకుంటారు కదా. కానీ ఆయన అంగీని మాత్రం ఆయన చీట్లు వేస్తారు. ఆయన అంగీని మాత్రం వాళ్ళు చీట్లు వేస్తారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాలు పంచుకుంటారు, ఆయన అంగీని చీట్లు వేస్తారు. ఈ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించిన ప్రవచనం కూడా ఉంది. మరి ఎక్కడుంది ఆ ప్రవచనం? కీర్తన 22:18 ఈ విధంగా ఉంటుంది. ఆ వస్త్రమును వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయిచున్నారు. వస్త్రమును పంచుకొనిచున్నారు, అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు సైనికులు? ఇదే చేస్తున్నారు. వస్త్రాన్ని పంచుకున్నారు, అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. టాలీ ఇన్ ద ప్రాపసీ. కీర్తన 16:10. కీర్తన 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దీనికి సంబంధించిన ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానానికి సంబంధించిన ప్రవచనం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన శరీరం కుళ్ళు పట్టకుండా 3వ దినాన పునరుద్ధానుడు అవుతాడు, దానికి సంబంధించిన ప్రవచనం. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రవచనం గురించి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనను గాక.